ప్రశ్న: 100 పేజీలున్న ఒక కథల పుస్తకంలో వర్షిత 25 పేజీలు చదివింది. లలిత అదే కథల పుస్తకంలో 2/5వ వంతు చదివింది. ఎవరు ఆ పుస్తకాన్ని తక్కువ చదివారు? కారణం తెలపండి. ఈ ప్రశ్నను ఇప్పుడు సాధిద్దాం. ప్రశ్నలో ఏమిచ్చారు అన్నది ముందు రాసుకుందాం. పుస్తకంలో ఉన్న మొత్తం పేజీలు 100 కదా, దాన్ని రాసుకుందాం. పుస్తకంలో మొత్తం పేజీలు = 100. అయితే వర్షిత చదివిన పేజీలు = 25 అని కూడా రాసుకుందాం. =25. అయితే లలిత ఎన్ని పేజీలు చదివింది అన్నది ఇవ్వలేదు, కానీ పుస్తకంలో ఎంత వంతు చదివిందో ఇచ్చారు. కనుక లలిత చదివిన పుస్తకంలోని వంతు = అని రాసుకుందాం. =2/5. అయితే మనం ఈ లెక్కను సాధించాలంటే లలిత పుస్తకంలో ఎన్ని పేజీలు చదివిందో కనుక్కోవలసి ఉంటుంది. ముందుగా లలిత చదివిన పేజీల వంతుని చూద్దాం. ఇది 2/5. 2/5 అన్నది ఒక క్రమభిన్నం. క్రమభిన్నం అంటే మొత్తంలోని భాగాలను సూచిస్తుంది. కనుక 5 ఉంటే దానిలో 2 పేజీలు చదివినట్టు. కనుక 100ని 5 భాగాలుగా చేద్దాం. 100ని 5 భాగాలుగా చేయాలంటే 100ని 5తో భాగించాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 20 కదా. కనుక 20 వచ్చింది. మొత్తం 100 పేజీల పుస్తకాన్ని ఒక లైన్గా గీసుకుందాం. దీన్ని 5 భాగాలుగా విడగొడదాం. 1, 2, 3, 4, 5. ప్రతి భాగానికి 20 పేజీలు ఉంటాయి. మొత్తం 5 భాగాలు ఉన్నాయి. 5 భాగాల్లో 2 భాగాలు లలిత చదివింది. కనుక 2 భాగాలని మనం తీసుకుందాం. ఈ 2 భాగాలకు గాను ఎన్ని పేజీలు ఉన్నాయి? 20 + 20 అంటే మొత్తం 40 పేజీలు ఉన్నాయి. కనుక మొత్తం 100 పేజీలలో లలిత 40 పేజీలు చదివిందని అర్థం. కనుక 2/5 100లో 40 అవుతుంది. అంటే లలిత చదివిన పేజీలు = 40 వచ్చింది. ఇప్పుడు వర్షిత చదివిన పేజీలను లలిత చదివిన పేజీలను మనం పోల్చి చూద్దాము. పోల్చి చూస్తే లలిత 40 పేజీలు చదివింది, వర్షిత 25 పేజీలు చదివింది. 40 25 కన్నా ఎక్కువ అంటే లలిత ఎక్కువ పేజీలను చదివింది. అంటే ప్రశ్నలో ఎవరు ఆ పుస్తకాన్ని తక్కువ చదివారు అని ఇచ్చారు కనుక దాని జవాబు వర్షిత అని రాయవలసి ఉంటుంది. ఇప్పుడు కారణం మీకు క్లియర్గా అర్థమైందనుకుంటాను. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.